ఒక సుందరమైన అరణ్యంలో ఒక గర్విష్టమైన నెమలి ఉండేది. తన అద్భుతమైన ఈకల గురించి ప్రతిరోజూ అది ఇతర జంతువుల ముందు పొగిడుకునేది. ఒకరోజు నెమలి నదికట్టుపై నెమ్మదిగా నడుస్తున్న తాబేలును చూసింది. అది నవ్వుతూ చెప్పింది, అయ్యో తాబేలు, నువ్వు ఎంత పాడు! నీకు రంగులు లేవు, వేగం లేదు. తాబేలు చిరునవ్వుతో చెప్పింది, రూపం, వేగం అన్నీ కాకపోవచ్చు, జ్ఞానం, ఓర్పు కూడా ముఖ్యమైనవి. నెమలి ఆ మాటలను అలక్ష్యం చేసింది. నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తరువాత భారీ వర్షాలు కురిసి నది పొంగి పొర్లింది. నెమలి నదికట్టున ఇరుక్కుపోయింది. గుంపు నీటిలో ఎగరలేక నెమలి భయంతో అరవసాగింది. తాబేలు అది చూసి చెప్పింది, నా వెనుక కూర్చో, నెమ్మదిగా అయినా ఈదగలుగుతాను. తాబేలు నెమలిని తన వీపుపై ఎక్కించుకుని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చింది. సిగ్గుతో చెప్పింది, ధన్యవాదాలు తాబేలు, నువ్వు నన్ను రక్షించావు. అందరికీ ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది అని ఇప్పుడు నాకర్థం.